ప్రియమైన మిత్రులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదివితే, ఎవడును నీకు ఏ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అని చెప్పాను. ప్రియమైన మిత్రులారా, ఈ సందర్భాన్ని చూస్తే యేసు ప్రభువారు ఈ లోకములో సేవ చేస్తూ జీవించిన దినాలలో ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకొని మరలా దేవాలయంలోనికి ఆయన వస్తూ ఉన్నప్పుడు కొంతమంది పరిచయులు ఇలాంటి వారందరూ ఒక పాపము చేసినటువంటి స్త్రీని పట్టుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ప్రభువు ముందు నిలబెట్టి వారు అడుగుతున్నారు, ఇదిగో ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యేకంగా పాపము చేస్తూ దొరికిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలని గ్రంథములో రాసి ఉంది కదా, దాని ప్రకారంగా ఈమెను మేము చంపాలనుకుంటున్నాం, మీరేం చేయమంటారని ప్రభు అయిన యేసయ్యను అడిగినప్పుడు ప్రభు అయిన యేసయ్య వారికి సమాధానం చెప్పకుండా నేల మీద తన వేలు పెట్టి ఆయన ఏవేవో రాతలు రాస్తూ ఉన్నాడు. అయితే వారు పట్టు విడవకుండా ఈమెనేం చేయమంటారు, ఈమెనేమి చేయమంటారని గట్టిగా వారు అడుగుతున్నప్పుడు ప్రభు అయిన యేసయ్య అన్నాడు, నీలో పాపము చేయనివాడు ఎవరైనా ఉంటే మొదట ఒక రాయి ఆమె మీద వేయండి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారు చేయని వారు కూడా ఆ రాళ్ళు వేసి ఆవిడని చంపండి అని చెప్పినప్పుడు ఆయన తల వంచుకొని ఉన్నారు. కొంతసేపటికి అక్కడ ఏ విధమైనటువంటి మాటలు కనబడిపోయేసరికి ఆయన తల పైకెత్తి, అమ్మా నిన్ను ఎవరు ఏమీ చేయలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నన్ను ఎవరు ఏమీ చేయలేదు, నన్ను ఒంటి మీద చేయలేదన్నప్పుడు ఆయన అంటున్న మాట, అమ్మా నేను కూడా నిన్ను ఏమీ అనట్లేదు, నీవు వెళ్ళి ఇక మీదట ఏ పాపము చేయకుండా పవిత్రంగా దేవుని కొరకు జీవించు అని చెప్పడం మనం విన్నాం. పిల్లరా, ఈ మాట యొక్క అద్భుతమైనటువంటి అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని ఇంకా అవమానించి, ఇంకా బాధించి, ఇంకా గాయాన్ని రేపి బాధ పెట్టేటువంటి వారు నేటి దినాల్లో కనబడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసయ్య, ఆమె ఆల్రెడీ గాయపరచబడింది, ఆమె బాధలో ఉంది, ఆమె దుఃఖంలో ఉంది, శిక్ష పడిపోద్దేమో, చచ్చిపోతానేమో అనేటువంటి వేదనలో ఉంది. అయితే ప్రభు అయిన యేసయ్య ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, వారెవ్వరూ కూడా ఒంటి మీద చేయకుండా, ఒంటి మీద రాయేయకుండా అద్భుతమైనటువంటి కాపుదలు ఇవ్వగలిగాడు. అంత మాత్రమే కాకుండా ఆ దుఃఖంలో గాయముతో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరితో ఆయన మాట్లాడిన విధానం, అమ్మా నేను ఎవరూ ఏమీ అనలేదా, నేను కూడా ఏమీ అనట్లేదు. ఈరోజు ప్రభు అయినటువంటి యేసయ్య బాధలో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని ఆయన ఆదరించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. ప్రియమైన మిత్రులారా, ఆమె గాయపరచబడింది, ఆ గాయాన్ని ఆయన రేపలేదు, కానీ ఆ గాయము మానిపోయినట్లుగా అద్భుతమైనటువంటి మాటలతో, ఆదరణ కూడినటువంటి మాటలతో ఆ బిడ్డను దేవుడు ధైర్యపరిచాడు. అంత మాత్రమే కాకుండా ఆమెకి ఎప్పుడు పాపము చేయకుండా తన జీవితాన్ని మార్చేటువంటి ప్రేమను చూపాడు. ఈరోజు ప్రియులారా, నేటి దినం సమాజంలో మనం చూస్తున్నాం, పడిపోయిన వారి మీద ఇంకా 10 రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. తెలుసో తెలియకో ఒక తప్పు చేసి ఒక భయంకరమైన నిందను ఈరోజు పడవేయబడితే దానిని ఇంకా అధికము చేసి ఆ చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేసి ఈరోజు సమాజంలో నిన్ను చెడ్డదానిగా, చెడ్డవాడిగా ప్రచారం చేసేవాళ్ళు నేటి దినంలో కనబడుతున్నారు. వీరెవరో బయటవారు కాదు ప్రియులారా, నీ ఇంట్లో సొంత వాళ్ళే ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఈరోజు నిన్ను సమాజంలో ఒక చెడ్డ వ్యక్తిగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. గాయాన్ని ఇంకా రేపుతూ ఉన్నారు, బాధల్ని ఇంకా పెంచుతూ ఉన్నారు. ఈరోజు దుఃఖముతో, వేదనతో కుమిలిపోతూ ఉంటే ఇంకా కుమిలిపోయి చచ్చిపోయేలాగా మాట్లాడేవారు నేటి దినం కనబడుతున్నారు. కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ సందర్భంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గాయమును మానిపేటువంటి దేవుడు, ఆయన బాధలను తీసివేసేటువంటి దేవుడు. ఈరోజు నీ హృదయం ఏ రకమైనటువంటి మాట చేత, ఏ రకమైనటువంటి పని చేత గాయపరచబడి ఈరోజు కుమిలిపోతున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు, పాప భారాన్ని నువ్వు విడిచిపెట్టి ఆత్మల రక్షణ అనేటువంటి యేసయ్య భారాన్ని నీ భుజాల మీద పెట్టుకుంటే, ఈరోజు ఏ విధంగా నువ్వు గాయపరచబడి గాయాలు పాలు చేసి ఎప్పటికీ నిన్ను బాధ పెడుతూ దుఃఖ పెడుతున్నారో వారందరినీ దూరం పెట్టి దేవుడి నిన్ను ఆ గాయమును కట్టి ఒక అద్భుతమైన రీతిలో నిన్ను ఆదరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
ఒక అద్భుతమైనటువంటి మాట చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియులారా, దేవుని మాటకు లోబడి దైవ చిత్తానుసారమైనటువంటి భారాన్ని మన భుజాల మీద వేసుకోగలిగితే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు నీకు ఇచ్చి ఈరోజు దుఃఖములో కుమిలిపోతూ కృంగిపోతూ జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి మాటలను బట్టి మన జీవితాన్ని మార్చుకొని, లోపాలుంటే సరి చేసుకొని దేవుని సన్నిధానంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేసుకుందాం.